బాగున్నది. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చినాము. అరిటాకులు అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్లేట్లలో అంటే అది ఈ కరోనా వచ్చి నుంచి ప్లేట్లలో తిందామంటే కూడా అంత ఇటు అనిపిస్తుంది. కాబట్టి ఈ వీళ్ళు కొత్తగా అరిటాకులో పెట్టిరు కాబట్టి చాలా చాలా బాగుంది. వారానికి ఇప్పటికీ మేము ఇది రెండోసారి రావడము. ఈ సండే నుంచి ఇప్పటి వరకు రెండోసారి నేను తినడు అట్లా సార్. బయట బిర్యానీకి ఇక్కడికి ఎందుకంటే ఇంట్లో తిన్నట్లు ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. ఇక బయట అంటే ఈ మధ్య నాన్ వెజ్ బయట తిందామంటే కూడా ఎట్లున్నదంటే కొద్దిగా అపోహలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు మన ముంగటనే ఓపెన్ కిచెన్ చూపిస్తున్నారు, చూడాలంటే కూడా చూపిస్తారు. నేను కూడా అట్లా కూడా చెక్ చేసి తింటున్నా. నేను కూడా బాగుంది. బిర్యానీ మాత్రం హైలైట్ ఉన్నది. హలో అండి, మేము నిర్మల్ నుండి వచ్చాము. ఇక్కడ ముబారక్ నగర్లో బిర్యానీ సెంటర్ ఓపెన్ చేశారు. రెడ్ బకెట్ బిర్యానీ సాంప్రదాయబద్ధంగా అరటాకుల్లో బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, అందుకే ఇక్కడ వచ్చి తింటున్నాం. టేస్ట్ కూడా బాగుంది. ఆర్డర్ బిర్యానీ, దమ్ బిర్యానీ బాగుంది, బయట కన్నా టేస్ట్ బాగుంది. బనానా లీఫ్ బిర్యానీ, అరటాకు బిర్యానీని మేము ఆదివారం నాడు 7వ తారీఖు ఆదివారం రోజున మేము ప్రారంభించాము నిజామాబాద్లో. ఇది ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే ఇప్పటివరకు ఎక్కడ చూసినా కానీ రెడ్ బకెట్ అని, ఆరెంజ్ బకెట్ అని, ఎల్లో బకెట్, బిగ్ బకెట్ ఇలా అన్ని బకెట్లలో సప్లై చేస్తున్నారు బిర్యానీ. దానికి భిన్నంగా మేము కొత్తగా, అది పర్యావరణానికి హానికరం. బకెట్స్ అంటే ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి. మరి అందులో సర్వ్ చేస్తే ఆహార పదార్థాలన్నీ వేడిగా ఉంటాయి. అందులో కనుక సర్వ్ చేస్తే కనుక ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. అది పర్యావరణానికి కూడా అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి మేము వినూత్నంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి, ఇంకొక వైపు ఏమో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తోని ఈ అరటాకులో బిర్యానీ క్రియేట్ చేసినాం. ఇవి మేము వెస్ట్ గోదావరి నుంచి తెప్పించేసి ప్రతిరోజు ఫ్రెష్గా ఈ బిర్యానీని సర్వ్ చేస్తూ ఈ నిజామాబాద్ ప్రజలకు ఇవి మేము అందిస్తున్నాం ప్రతిరోజు. పబ్లిక్ ఇప్పటి వరకు చూస్తే కనుక మాకు స్టార్టింగ్ నుంచి తక్కువగా ఉండే, ఎందుకంటే అప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ చేసినా కానీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లగా జనసామర్థ్యం కూడా పెరుగుతుంది, జనాలు కూడా బాగానే వస్తున్నారు. మేము అనుకున్న క్వాంటిటీ కంటే అయిపోతున్నాయి, ఎక్కువనే జనాలు వస్తున్నారు. వాళ్ళకి సప్లై చేయడానికి కోసం మేము మళ్ళీ వడ్డించేసి మళ్ళీ కూడా పెట్టడం జరుగుతుంది. చూసాం, ఎవరిని మేము ఎక్కడ కాపీ కొట్టలేదు, ఇది మా సొంత ఆలోచన. ఎందుకంటే ఇక్కడ వరకు ఎక్కడ చూసినా కానీ బకెట్స్లో కనిపిస్తుంది ట్రెండ్ అంతా కూడా. అది బాగోదు, ప్రజల ఆరోగ్యంగా ఉండదు, ప్లస్ పర్యావరణానికి కూడా బాగుండదు అనే ఉద్దేశంతో మేము అంత ఈ ఆకుల్లో సప్లై చేస్తే కనుక అందులో ఉన్నటువంటి పోషక విలువలు, ఇది అరటాకులో సప్లై చేయడం అంటే ఆహారాన్ని వడ్డించడం అనేది మన భారతీయ సాంప్రదాయం. ఇది దాన్ని మళ్ళీ తిరిగి ఆ ట్రెండ్ని మళ్ళీ తీసుకురావడానికి కోసం మేము దీన్ని ప్రయత్నం చేసినాం. ఇప్పటివరకు శాకాహారమే మనం చూస్తాం, ఎక్కడ చూసినా కానీ శాకాహార భోజనాన్ని వడ్డిస్తారు ఇందులో. కానీ మేము దానికి వినూత్నంగా మాంసాహారాన్ని ఫస్ట్ టైం ఎక్కడ చూడలేరు అనుకుంటా మీకు కూడా. మేము మా దగ్గర నిజామాబాద్లో ఇప్పుడు బిర్యానీ, ఎస్పెషల్లీ బిర్యానీని మేము ఈ అరటాకులో సప్లై చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ఇక్కడ ఇది నిజామాబాద్లో మేము అరటాకు బిర్యానీ స్టార్ట్ చేశాము. ఇక్కడ మేము 7th రోజు స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి గ్రోత్ పెరుగుతూనే వస్తుంది. మేము 10K అయిపోతుంది అనుకుంటే 9K కంప్లీట్ అయిపోతున్నది. టేస్ట్ కూడా బాగుంది అని చెప్తున్నారు. మేము డిఫరెంట్గా అరటాకులో ఎందుకు ఇట్లా ప్రారంభించాము అని అంటే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్లాస్టిక్ని నివారించడానికి ఈ విధంగా చేస్తున్నాము. అంతేకాకుండా అన్ని దగ్గరలో ఇచ్చే బిర్యానీ కన్నా కూడా కిలో క్వాంటిటీ అన్నట్లు ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అందుకనే ఈ కాన్సెప్ట్ మేము తీసుకున్నాము. మాది ఫ్రాంచైజ్ అండి. ఫ్రాంచైజు తెలంగాణలో మాదే ఫస్ట్, ఇదే మెయిన్ బ్రాంచ్. ఇక్కడ నుంచి ఫ్రాంచైజ్ ఎవరికన్నా ఇవ్వాలంటే కూడా ఇవ్వగలుగుతాము.